మేమైతే 2 స్టార్టర్స్ అయితే చెప్పేసుకున్నామన్నమాట. సో, 8 పీపుల్ వెళ్ళాం కాబట్టి 2 ప్లేట్స్ ఈచ్ చెప్పుకున్నాం. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే మాకు ఫేవరెట్ అయిపోయింది. అండ్ దెన్ ఇంకొకటైతే ఇది ఫిష్ స్టార్టర్ అనమాట. అండ్ నేనైతే ఒక నాన్ వెజ్ థాలీ చెప్పాను. అండ్ మాకైతే లక్కీగా మటన్ బిర్యానీ అయితే దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు స్పెషల్‌గా వేరే ఆర్డర్ కోసం చేశారంట, క్యాటరింగ్ ఉందని చెప్పి. సో, మటన్ బిర్యానీలో పీస్ అయితే వావ్! ఎంత బావుందో! చాలా బాగా కుక్ అయింది. నాకైతే ఇంకొంచెం తినాలనిపించింది. అండ్ ఇప్పుడైతే మనం థాలీ రివ్యూ చూసేద్దాం, వచ్చేయండి. థాలీ వచ్చేటప్పటికి నాన్ వెజ్ థాలీ తీసుకున్నాను నేను బిర్యానీ రైస్‌తో. అండ్ దీనిలో చాలా వెరైటీస్ వస్తాయి కదా! అండ్ చాలా వైరల్ అవుతుంది ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాననమాట. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం, వచ్చేయండి. దీనిలో వచ్చేటప్పటికే పాపాయి నానమ్మ ప్రాన్స్ వేపుడు అండ్ ఉమా నల్ల చికెన్ వేపుడు అనుకుంటా, ఐ థింక్ సో. అండ్ ఎవరైనా ఈ నాన్ వెజ్ థాలీ తినుంటే ఈ మటన్ డిష్ పేరేంటో మటుకు కొంచెం కామెంట్ చేసేయండి, ఎందుకంటే నేను మర్చిపోయాను ఏంటా అది అని చెప్పి. అండ్ ఇప్పుడైతే నేను తినేస్తున్నాను, టేస్ట్ చేసేస్తున్నాను. పక్కన నుంచి అయితే నా ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉన్నారనమాట, ఇంకెందుకు ఇవ్వు, ఏదో ఒక ఎక్స్ప్రెషన్, బాగుందని చెప్పు అని చెప్పి. ప్లీజ్ స్టాప్ అని అంటున్నాను నేనైతే. అండ్ ఇప్పుడైతే నేను తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రాన్స్ అండ్ చికెన్, మటన్ అండ్ ఒక దాల్చా అండ్ ఒక రైతా అనుకుంటా. నాకైతే పోర్షన్ చాలా హెవీ అయిపోయింది, నేనైతే తినలేక చచ్చిపోయాను. అండ్ మీరైతే ఈ థాలీ ఫినిష్ చేస్తారో లేదో కామెంట్ చేసేయండి. అండ్ ఈ థాలీ అయితే నాకు చాలా ప్రైస్ వర్తి అనిపించింది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.